హాయ్ ఫ్రెండ్స్, నిష్టా ఆన్లైన్లో ట్రైనింగ్ పొందుతున్న ఉపాధ్యాయులందరికీ స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మాడ్యూల్ 8కి సంబంధించి పరిసరాల విజ్ఞానం బోధనలోని క్విజ్ యొక్క ఆన్సర్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిగా ప్రశ్న, పాఠ్య ప్రణాళిక అంచనాలు మరియు అభ్యసన ఫలితాల గురించి క్రింది వాటిలో ఏది నిజం? పాఠ్య ప్రణాళికలు మరియు అభ్యసన ఫలితాల మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఫలితాలను నేర్చుకోవడం పాఠ్యాంశాల అంచనాలను సాధించడంలో సహాయపడుతుంది. అభ్యసన ఫలితాలు ప్రతి తరగతికి వేరు. ప్రతి తరగతికి పాఠ్య ప్రణాళికలు అంచనాలు ఎల్లప్పుడూ భిన్నంగా ఉంటాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి చూసినట్లయితే అభ్యసన ఫలితాలు ప్రతి తరగతికి వేరు. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, 1వ తరగతి మరియు 2వ తరగతి అధ్యయనంలో పరిసరాల విజ్ఞానం భాష మరియు గణితం ద్వారా బోధించాలి. అసలు బోధించిన అవసరం లేదు. ప్రత్యేక సబ్జెక్టుగా బోధించాలి. బోధించడం సాధ్యం కాదు. దీనికి భాష మరియు గణితం ద్వారా బోధించాలి. ప్రాథమిక దశలో పరిసరాల విజ్ఞానం ప్రాథమిక దశలో పరిసరాల విజ్ఞానం నేర్చుకోవడం యొక్క లక్ష్యాలు వీటిలో లేవు. శాస్త్రీయ చట్టాలను గుర్తు చేసుకోవడానికి విద్యార్హతలు సహాయపడడం, విద్యార్థులు వారి సామాజిక సాంస్కృతిక వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడడం, విద్యార్థులకు వారి భౌతిక వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడడం, విద్యార్థులకు వారి పరిసరాల గురించి తెలుసుకోవడం మరియు అభినందించడం. దీనికి ఆన్సర్ శాస్త్రీయ చట్టాలను గుర్తు చేసుకోవడం, విద్యార్థులకు సహాయపడడం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల అభ్యసన పురోగతి మరియు వివిధ ప్రమాణాల కోసం వారి స్థాయిలను తెలుసుకోవడానికి ఈ క్రింది ఎంపికలో ఏది చాలా సముచితం? వర్క్షీట్, రుబ్రిక్స్, రాత పరీక్ష, మౌఖిక పరీక్ష. దీని సరైన ఆన్సర్ రుబ్రిక్స్. పర్యావరణాన్ని కాపాడటానికి 3 Rలు అనగా రిజర్వ్, తగ్గించుట, రీసైకిల్. కొనుక్కోండి, తిరిగి వాడండి, నిలుపుకోండి, గుర్తించండి, రీసైకిల్ చేయండి, పునర్వినియోగం. తగ్గించుట, పునర్వినియోగము, రీసైకిల్. దీనికి ఆన్సర్ తగ్గించుట, రీసైకిల్. క్రింది వాటిలో పరిసరాల విజ్ఞాన బోధన అభ్యసనకు అనుగుణంగా లేనిది? ప్రతి విద్యార్థి తన సొంత పాఠ్యాంశాలను తయారు చేసుకుంటాడు. ప్రతి విద్యార్థి తాను సొంతంగా జ్ఞానాన్ని పొందుతాడు. ప్రతి విద్యార్థికి తనదైన రీతిలో ప్రత్యేకత ఉంటుంది.
ప్రతి విద్యార్థికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. దీని ఆన్సర్ ప్రతి విద్యార్థి తన సొంత పాఠ్యాంశాలను తయారు చేసుకుంటాడు. పిల్లల వ్యక్తిగత సామాజిక లక్షణాలు పెంచడంలో క్రింది వాటిలో ఏది సహాయపడుతుంది? సంబంధిత సమస్యపై ప్రత్యేక ఉపన్యాసాలు నిర్వహించడం, సమస్యపై క్విజ్ నిర్వహించడం, తరగతిలో సహకార మరియు సహకారాభ్యాసనాన్ని ప్రోత్సహించడం, తరగతి గదిలో ప్రతి రోజు ఉపాధ్యాయుడు 5 నిమిషాలు ప్రసంగం. దీని ఆన్సరు తరగతి గదిలో సహకారం మరియు సహకారాభ్యాసనాన్ని ప్రోత్సహించడం. ప్రాథమిక దశలో పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశాలు ముగింపు కృత్యాల్లో ఎక్కువ అభ్యసన పరిశ్రమలు ఇవ్వడం, పరిసరాలను అన్వేషించడానికి అవకాశాలను అందిస్తుంది. 3 పాఠ్యపుస్తకంలో మాత్రమే భావనల యొక్క పూర్తి వివరణను కేంద్రీకరించడం, నిబంధనల యొక్క ఖచ్చితమైన నిర్వచనాలపై ఎక్కువ నొక్కి చెప్పడం. ఈ ఆన్సర్ సెకండ్, పరిసరాలను అన్వేషించడానికి అవకాశాలను అందిస్తుంది. తర్వాత వీటిని పర్యావరణ అధ్యయన ప్రోత్సహించవు. నిర్వచనాల జ్ఞాపకం చేయడం ద్వారా నేర్చుకోవడం, విభిన్న ప్రశ్నలు అడగడం, విచారణ మరియు అన్వేషణ. దీనికి మొట్టమొదటిది ఆన్సర్ నిర్వచనాల జ్ఞాపకం. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము పరిసరాల విజ్ఞానం గురించి ఏ వాక్యము సరైనది? పరిసరాల విజ్ఞానం విషయం స్వభావం కలది. పరిసరాల విజ్ఞానం ప్రకృతిలో పరస్పరాధారతం. పరిసరాల విజ్ఞానం సైన్స్ మరియు సోషల్ సైన్స్ గా విడిగా బోధించాలి. పరిసరాల విజ్ఞానం పర్యావరణ అంశాలపై మాత్రమే దృష్టి పెట్టాలి. దీని ఆన్సర్ రెండవది, పరిసరాల విజ్ఞానం ప్రకృతిలో పరస్పరాధారితం. ఫ్రెండ్స్ చూసారా, ఇవి మాడ్యూల్ 8కి సంబంధించి క్విజ్కి సంబంధించిన జవాబు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.